ఓం నమో గురుభ్యః. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్యరేఖాదిభిరచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పామిస్ట్రీ హస్త సాముద్రికం నిన్న కొన్ని శ్లోకాలు చెప్పాను కదా. ఇక్కడ ఏమవుతుందంటే హస్త సాముద్రికం దగ్గరకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ సైన్స్ అండి ఇది. డిఫరెంట్ సైన్స్ అంటే ఏంటంటే ఆస్ట్రాలజీ లైన్ లో ఉన్న వాళ్ళు, ఆస్ట్రాలజీ లైన్ లో లేని వాళ్ళు కూడా చదవగలిగేటటువంటి సబ్జెక్ట్ ఇది. ఇది 3 రకాలు. ఈ సాముద్రికం అనేది 3 రకాలు. ఒకటి అంగ సాముద్రికము, 2 హస్త సాముద్రికము, 3 స్త్రీ సాముద్రికం. 3 రకాలు ఇది. అంగ సాముద్రికం చైవ హస్త సాముద్రికం తథా స్త్రీ సాముద్రికం ఇచ్చేవ త్రిధా శాస్త్రం ప్రచక్షతే అన్నాడు. అంటే ఈ సాముద్రిక శాస్త్రం మొత్తం 3 రకాలు. స్త్రీలకి సపరేట్ గా స్టడీ చెప్పాడు. ఆడవాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ చేతుల లక్షణాలు, వాళ్ళ అంగ సాముద్రికము, వాళ్ళ ముఖ లక్షణాలు, వాళ్ళ శారీరక లక్షణాలు, ఇవన్నీ కూడా సపరేట్ సబ్జెక్ట్ అండి సాముద్రికంలోనే. హస్త సాముద్రికం అంటే అక్కడ అందరూ ఒకటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరి చేయైనా సరే అందులో కనిపించేటటువంటి లక్షణాలు, అందులో కనిపించేటటువంటి గుర్తులు, అందులో ఉండేటటువంటి రేఖలు, అవి చెప్పేటటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే. అయితే మళ్ళీ అంగ సాముద్రికము పురుషులకి స్త్రీలకి డిఫరెంట్ గా చెప్పాడు. హస్త సాముద్రికం మాత్రం 3 విధాలుగా ఈ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ హస్త సాముద్రికంలో ఉండేటువంటి లక్షణాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే. అంగ సాముద్రికంలో కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. మరి వాళ్ళ బాడీ పార్ట్స్ లో ఉండేటటువంటి డిఫరెన్సెస్, అందులో ఉండేటటువంటి లక్షణాలు మరి పురుషులకు ఉండవు కదా. అందువల్ల ఏంటంటే అది సపరేట్ చేస్తారు. అది సపరేట్ చేయబడింది, చేయాలి కూడా. అది ఇప్పుడు స్త్రీ జాతకం అని చెప్పి సపరేట్ గా మనం జాతకాల్లో చదువుకోవట్లేదా? అవును గురుగారు, అవును. స్త్రీ జాతకం అని చెప్పి మనం ఎలా అయితే సపరేట్ గా చదువుకుంటున్నామో అలాగే ఇక్కడ పురుష జాతకానికి స్త్రీ జాతకానికి అంగ సాముద్రికంలో డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప హస్త సాముద్రికంలో డిఫరెన్సెస్ పెద్దగా లేవండి. ఒక జీవిత రేఖ ఉంది, లేదా ఒక లక్షణం ఉంది, లేదా ఒక రాజయోగాన్ని ఇచ్చేటటువంటి గుర్తుంది, లేదా ఒక ఉద్యోగాన్ని సూచించేటటువంటి గుర్తుంది, లేదా ఒక సంతానానికి సంబంధించినటువంటి సమస్య ఉంది. ఏదైనా కానీ ఇద్దరికి ఒకలాగే చెప్పాడు, వాళ్ళ చేతిలోను వీళ్ళ చేతిలోను. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే ఆడవాళ్ళకైతే ఎడమ చెయ్యి బేస్ చేసుకోమని, మగవాళ్ళకైతే కుడి చెయ్యి బేస్ చేసుకోమని చెప్పి కొంతమంది చెప్తారు. బట్ అది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు వెరిఫై, వీ హ్యావ్ టు అబ్జర్వ్ బోత్ హ్యాండ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ గురుగారు. ఎవరి చేతుల్లో లేదు, ఎవరికైనా సరే చేతులు చూడాలి అనుకుంటే బోత్ 2 చేతుల్లోనూ లక్షణాలు చూడాలి. రీసెంట్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక హ్యాండ్ చూసాం హైదరాబాద్ లో. చూస్తే ఎడమ చేతికి కుడి చేతికి సంబంధం లేకుండా ఉన్నాయి 2 చేతులు. చాలా రేర్ అలా ఉండడం. ఒక లేడీస్ చెయ్యి, ఎడమ చెయ్యి ఒక డిఫరెంట్ ఇది చెప్తోంది, రైట్ హ్యాండ్ ఒక డిఫరెంట్ ఇది చెప్తోంది. సాధారణంగా మీ చేతులు మీరు అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతాయంటే కుడి చేతిలో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఎడమ చేతిలో కూడా ఉంటాయి. బట్ ఇన్ దట్ పర్టికులర్ హ్యాండ్ బోత్ హ్యాండ్స్ ఆర్ డిఫరెంట్. బోత్ హ్యాండ్స్ ఆర్ డిఫరెంట్. అది చాలా కాలం తర్వాత నేను సుమారుగా 10-15 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. అలాంటి చేతులు నాకు ఒక 3-4 తగిలాయి. అయితే చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మీరు నెమ్మదిగా తెలుసుకోదు కానీ ఎలా ఉంటుంది అని. ఓకే. అయితే సాముద్రికం దగ్గరకు వచ్చేసరికి మొత్తం మనం మాట్లాడుకునేది కేవలం హ్యాండ్స్ గురించి. మొత్తం ఈ హ్యాండ్స్ తప్పించి ఇక్కడ ఇంకొక మాట ఉండదు.
ఈ చేతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా మర్చిపోయారు, అసలు ప్రాక్టీస్ లో కూడా లేదు ఇంతవరకు. మరి పాత జనరేషన్ లో ఉండేదేమో మరి నాకు తెలియదు, మాకైతే అలవాటు ఉంది. మీరు పొద్దున్న లేవగానే ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా సరే? మామూలుగా అయితే దేవుడికి దండం పెట్టుకుంటాం గురుగారు కళ్ళ తెరవగానే. ఇప్పుడు అంత దేవుడు కూడా దండం పెట్టుకుంటాడండి, కళ్ళు నువ్వుకొని గబగబా మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందని వెతుక్కుంటున్నారు. అవును గురుగారు, అంటే మాకు చిన్నప్పటి నుంచి మా బామ్మ అలా విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పామిస్ట్రీ నేర్చుకోవాలి అనుకుంటే ముందు ఈ శ్లోకం ప్రాక్టీస్ చేయండి. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ప్రభాతే కరదర్శనం అంటే అర్థమైంది. పొద్దున్నే చేతులు చూడటం. మొట్టమొదట లేవగానే మీ 2 హ్యాండ్స్ రబ్ చేసుకుని కాస్త హీట్ జనరేట్ అయిన తర్వాత ఆ 2 చేతులు ఓపెన్ చేసుకుని అరచేతులు 2 దగ్గర పెట్టుకుని ఈ శ్లోకం చదువుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. గోవింద ప్రభాతే కరదర్శనం. ఇది రాసుకోండి, కావాలంటే ఇంకోసారి చెప్తా. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం రెగ్యులర్ గా ఒక్కసారి చదువుకుని దిగండి. నెక్స్ట్ సాముద్రిక శాస్త్రంలోకి వచ్చేసరికి ప్రధానంగా చేతులు 5 రకాలు చెప్తారు. హ్యాండ్స్ ఆర్ కన్సిడర్డ్ as 5 టైప్స్. ఈ 5 టైప్స్ ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా ఇవే 5 టైప్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ టైప్ ఇస్ వెరీ స్మాల్ హ్యాండ్. ఫస్ట్ కేటగిరీ వెరీ స్మాల్ హ్యాండ్. సెకండ్ కేటగిరీ స్మాల్ హ్యాండ్. థర్డ్ వన్ ఈజ్ ఆర్డినరీ హ్యాండ్. ఫోర్త్ కేటగిరీ లాంగ్ హ్యాండ్. ఫిఫ్త్ కేటగిరీ వెరీ లాంగ్ హ్యాండ్. వెరీ లాంగ్ హ్యాండ్. ఒకటి చాలా చిన్న చెయ్యి, చాలా చిన్న చెయ్యి, సాధారణ చెయ్యి, పొడుగు చెయ్యి, వెరీ దీర్ఘపు హస్తం. ఇవి దీస్ ఆర్ ద 5 టైప్స్. మీరు ప్రపంచం మొత్తం మీద అక్రాస్ ది గ్లోబ్ ఎనీవేర్ యు గో యూ విల్ ఫైండ్ దిస్ 5 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్. 6వ టైప్ ఇంతవరకు లేదు. బాగా చిన్న చేతులు ఉంటాయి కొంతమందికి. చూడండి, మరి 4 అడుగులు 3 అడుగులు ఉన్న వాళ్ళ చేతులు చూడండి. ఈ డ్వార్ఫ్ లక్షణాలు ఉన్నాయి. డ్వార్ఫ్ ఉంటారు చూసారా, మరుగుజ్జులు ఉంటారు చూసారా, అవును గురుగారు, వాళ్ళ చేతులు చిన్నగా ఉంటాయి. అవునండి. జెనెటికల్ డిజార్డర్ తో పుట్టిన వాళ్ళ చేతులు కూడా చిన్నగా ఉంటాయి. సాధారణంగా చిన్న చేతులు ఉంటాయి, అంటే వేళ్ళు చిన్నగానే ఉంటాయి, హ్యాండ్ చిన్నగా, హస్తం కూడా చిన్నగానే ఉంటుంది. ఫస్ట్ వన్ స్మాల్ హ్యాండ్. సెకండ్, ఇందులో మనకి ఎక్కువగా కనిపించేవి ఏంటంటే ఆర్డినరీ హ్యాండ్. 3 లాంగ్ హ్యాండ్. 4 వెరీ లాంగ్ హ్యాండ్. ఈ 4 కేటగిరీస్ మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఈ హ్యాండ్స్, ఈ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అక్రాస్ ది గ్లోబ్ మీరు చూసుకుంటే 80% ఉంటాయి. మిగతా 20% వెరీ స్మాల్ హ్యాండ్ ఉంటుంది. ఈ 5 కేటగిరీస్ లో వెరీ స్మాల్ హ్యాండ్ పర్సెంటేజ్ ఓన్లీ 20%. మిగతా ఇవన్నీ కూడా కలిపి 80%. ఈ 80% లో లాంగ్ హ్యాండ్, ఆర్డినరీ హ్యాండ్ కలిపి 60% to 65% ఉంటాయి. ఇది దీంట్లో చెప్పేటటువంటి లెక్క. వెరీ స్మాల్ హ్యాండ్ ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు, ఈ 5 రకాల చేతుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చూసుకుందాం. అయితే దీన్ని మళ్ళీ క్లాసిఫికేషన్ చేశారు. ఎట్లా క్లాసిఫికేషన్ చేశారు అంటే, దిస్ 5 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్, ఈ 5 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ are classified into 7 formations. Okay,
ఆ 7 ఫార్మేషన్స్ లిస్ట్ చెప్తారు చూడండి. ఎవరు రోడ్డు మీద ఉన్నట్టున్నారు? లేదు, సిగ్నల్ రావట్లేదు, బయటకు వచ్చాను గురుగారు, ఇంట్లో సిగ్నల్ లేదు. ఓకే ఓకే ఓకే. ఈ 7 టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ లో ఫస్ట్ వన్ ఈజ్ ప్రాథమిక హస్తం, రెండోది చతురపు హస్తము, 3 వర్క్ మ్యాన్స్ హస్తం, 4 ఫిలాసఫర్స్ హస్తం అంటే తత్వపు హస్తము, 5 కళాత్మక హస్తము, 6 ఆదర్శ హస్తము, అండ్ ఫైనల్ వన్ ఈజ్ మిక్స్డ్ హ్యాండ్ అంటే మిశ్రమం. ఈ మిశ్రమ హస్తం అనేటటువంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏవో ఒక 2 కానీ 3 కానీ చేతుల లక్షణాలు కలిసినటువంటి హస్తం అది. అంటే ప్రైమరీగా గుర్తుపెట్టుకోండి, సైజ్ బేస్డ్ ఆన్ ద సైజ్, వెరీ స్మాల్ హ్యాండ్, ఆర్డినరీ హ్యాండ్, లాంగ్ హ్యాండ్, వెరీ లాంగ్ హ్యాండ్, 5 రకాలు. ఈ 5 రకాల్లోనూ ఫార్మేషన్స్ అనేవి 7. ఈ 7 ఏంటంటే, 1 ప్రైమరీ హ్యాండ్ అంటే ప్రాథమిక హస్తం, 2 స్క్వేర్ హ్యాండ్ చతురస్రపు హస్తం, 3 వర్క్ మ్యాన్స్ హ్యాండ్ ఈ లేబర్ హ్యాండ్ అనమాట, 4 ఫిలాసఫర్స్ హ్యాండ్, 5 ఆర్టిస్టిక్ హ్యాండ్, 6 ఐడియల్ హ్యాండ్, 7 మిక్స్డ్ హ్యాండ్. ఇలాగే 7 ఫార్మేషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఈ చేతి కణుపులు, తర్వాత చేతి యొక్క ఫార్మేషను, చేతి యొక్క రంగు, వీటన్నింటిలోనూ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ ని బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వం, అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ ఫార్మేషన్స్ కామనే. హస్త సాముద్రికంలో ఫార్మేషన్స్, ఈ సైజెస్ కామన్, ఇందులో ఏమి డిఫరెన్స్ ఏమి లేదు. అంగ సాముద్రికంలో మాత్రం మనం చెప్పుకున్నట్టుగా అది డిఫరెన్స్, అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అక్కడ చూసుకుందామా దాని సంగతి ఏంటనేది, ఇక్కడ కాదు. ఇక్కడ అన్ని లక్షణాలు కానీ ఇంకోటి కానీ అన్ని ఒకటే లక్షణాలు చెప్తాం. వాళ్ళకైనా వీళ్ళకైనా ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఏమి తేడా ఉండదు. ఒక ప్రైమరీగా ఏంటంటే 5 రకాల సైజులు, బేస్డ్ ఆన్ సైజ్ ఎంటైర్ హ్యాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. వేరాస్ ఈ ఒక్కొక్క టైప్ లోనూ ఈ ఫార్మేషన్స్ 7 ఫార్మేషన్స్ దొరుకుతాయి. నేను చెప్పిన ప్రైమరీ హ్యాండ్ కానీ, ఆర్టిస్టిక్ హ్యాండ్ కానీ, ఫిలాసఫర్స్ హ్యాండ్ కానీ, మిక్స్డ్ హ్యాండ్ కానీ, ఏ హ్యాండ్ అయినా కానీ అందులో రావచ్చు. ఎందులో వస్తుంది అనేది మనం చేయి చూస్తే తప్ప చెప్పలేము. సో దిస్ 5 సైజెస్ ఇంటూ 7 ఫార్మేషన్స్, ఓవరాల్ గా 35. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. అయితే ఇందులో ఆస్ట్రాలజీ టచ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? అందరికీ టచ్ ఉన్నట్టుందిగా? ఉంది గురుగారు, అందరికీ ఉంది కదా? ఓకే. ఇక్కడ అంటే అలా కాదు, గమని ఫార్మేషన్స్ లేకపోతే ప్లానెట్స్ ఇవన్నీ చెప్తే ఐడెంటిఫై చేయగలుగుతారు కదా, అంతకంటే ఏం లేదు. తప్పకుండా రాసుల నెంబర్లో రాసులు మేషాది మెయిన్ రాశుల వరకు, లేదా 27 నక్షత్రాలు, హిస్టరీ ఇవన్నీ కూడా తెలుసు కదా. బేసిక్ ప్రైమరీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే కదా, అందరూ కూడా ఎక్స్పర్ట్సే కదా. బేసిక్స్ వరకు మీకు అందరికీ ఐడియా ఉంది కదా ఆస్ట్రాలజీలో? ఉంది సార్. లేకపోతే లిస్ట్ చెప్పాలా? నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా నేర్పాలంటే మళ్ళీ అదొక సెపరేట్ క్లాస్ తీసుకోవాలి. అందుకని అవసరం ఏం లేదు కదా. ఓకే, రైట్. ఎంతమంది ఉన్నారు ఇవాళ క్లాసులో అటెండ్ అయిన వాళ్ళు? ఎంతమంది వచ్చారు మొత్తం? 1 2 3 4 5 అంతేగా? ఓకే. నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ రాలే. ఈసారి వీళ్ళు మనకి ఫిక్స్డ్ అండి. అనిల్ కుమార్ గారు ఒకరు, తర్వాత సంజీవ్ గారు, తర్వాత గిరిజ గారు, మహేందర్, మైలవరపు, ఇంకొక 2-3 రావాలి. వాడు ఎందుకు రాలేదో మరి తెలియలేదు. వస్తామని చెప్పి పొద్దున్న ఫోన్ చేసి చెప్పారు. వేరే పనులు ఏమైనా ఉండిపోయి. ఓకే, రైట్, వాట్ ఎవర్. సో ఈ వీటిల్లో ఏమవుతుందంటే మీకు రేపు నేను
ఒక 2 days వరకు కొంచెం క్లాస్ ఇలాగే ఉంటుంది, కంగారు పడుతుంది. ఎందుకంటే నాకు ఫిక్స్డ్ నెంబర్ ఎంత అనేది నాకు ఐడియా ఉండట్లేదు కదా. సో దాన్ని బట్టి ఎంతమంది వస్తారో ఎంతమంది రారు అనేది రేపటికి ఎల్లుండికి తేలుతుంది. తేలితే వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ఎవరైతే పర్మనెంట్ గా వస్తారో వాళ్ళని ఐ విల్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అలాగే గురువు. ఈ టెలిగ్రామ్ గ్రూప్ సెపరేట్ గా పెట్టుకొని మీ ఇక్కడ రికార్డింగ్ ఏదైతే ఉందో ఈ రికార్డింగ్ అంతా మీకు అక్కడ టెలిగ్రామ్ లో పెట్టేస్తాను. అలాగే గురువు. ఓకే, మీరు టెలిగ్రామ్ లో ఎంతమంది ఉంటారో అంతమంది పర్మనెంట్ గా ఉన్నట్టు మనకి లెక్క. సో రేపు చెప్పండి, డౌన్లోడ్ చేసుకోవాలా? టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి లేదా? లేదు గురుగారు, అందుకని టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏం చేస్తామంటే ఇది అలా కాదు, ఇక్కడ ఏమవుతుందంటే లింక్ పంపిస్తాము, యూట్యూబ్ లోంచి వాట్సాప్ గ్రూప్ లో పంపించాల్సి వస్తుంది. డైరెక్ట్ లింక్ పంపడానికి సైజ్ పెద్దది అయిపోతుంది కదా. అవును గురుగారు. అందువల్ల ఇబ్బంది వస్తుంది. అందుకని ఏం చేద్దామంటే మీరు టెలిగ్రామ్ లో అనుకోండి, అవి పడుంటాయి అక్కడ, మీకు ప్రాబ్లం ఏం లేదు. టెలిగ్రామ్ లోకి ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనకి రెగ్యులర్ మెంబర్స్, పర్మనెంట్ మెంబర్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసి వాళ్ళకి టెలిగ్రామ్ లో లింక్ పంపించేస్తాం. కాకుండా రేపటి నుంచి కలర్ ఫోటోస్ తోటి మీకు క్లాస్ చెప్తే ఇలాగే మీకు ఇది కూడా ఉంటుంది. ఇది ఆన్లైన్ బోర్డు మీద రాసి చెప్పేవి ఉంటాయి కొన్ని, ఆ యోగాలు అవి కూడా వచ్చినప్పుడు. సో ఏంటంటే దీని మీద నాకంత ఎక్స్పర్ట్ కాదు. అంగ సాముద్రికం అన్నప్పుడు దానిలో ఈ ముఖ సాముద్రికం కూడా వస్తుందా గురువు గారు? అన్నీ వస్తాయి, ఇందులోనే వస్తాయిగా. ముఖ సాముద్రికం అర్థమైంది. ముఖం మీద వచ్చేటటువంటి గీతలు, ముఖం మీద వచ్చేటటువంటి లక్షణాలు మొత్తం అన్ని కూడా చెప్తారు కదా. అర్థమైంది. లాస్ట్ బ్యాచ్ చెప్పాను. సూపర్ గురుగారు, అర్థమైంది. లాస్ట్ బ్యాచ్ ముఖం బొమ్మలు వేసి మరీ చెప్పా. ఆ వీడియో ఉంది, టెలిగ్రామ్ లో ఉంది వీడియో. అలాగే లైన్స్ ఉంటాయి, హెడ్ లైన్స్ ఉంటాయి కదా. ఈ హెడ్ లైన్ ఏదైతే లైన్స్ ఉంటాయో హెడ్ మీద, ఈ హెడ్ మీద ఏదైతే లైన్స్ ఉంటాయో ఈ లైన్స్ మీద ఇది రవి, ఇది కుజుడు, ఇది శని, ఇలాగ చంద్రుడు, ఇలాగ మొత్తం అన్నిటికీ కూడా ప్లేస్లు ఉన్నాయి. అందరికీ ప్లేస్లు ఉన్నాయి. ఆ లైన్స్ మీద ఉండేటటువంటి లక్షణాలను బట్టి రిజల్ట్స్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్ అదే. హెడ్ యొక్క పొజిషన్స్, మీ నోస్ ఎంత ప్రొజెక్ట్ అయింది దాన్ని బట్టి, ఏ యాంగిల్లో మీ నోస్ ఉంది దాన్ని బట్టి రిజల్ట్. నెక్స్ట్ బ్రెయిన్ లో ఉండేటటువంటి పర్టికులర్ ఏరియాస్ కి, బాడీలో ఉండేటటువంటి ఏరియాస్ కి ఏ ప్లానెట్ ఎక్కడ ఏ బ్రెయిన్ లో ఏ పార్ట్ పనిచేస్తుందో అది. లాస్ట్ బ్యాచ్ లో ఉన్నారుగా, మధుసూదన్ ఉన్నాడు. మాట్లాడండి సార్ మధు గారు. లాస్ట్ బ్యాచ్ అదే అయింది. లాస్ట్ బ్యాచ్ లో లాస్ట్ ఆఖరి క్లాసెస్ లో అవే. మొత్తం ఫేస్ లో ఉండేటటువంటి లైన్స్, మార్క్స్, తర్వాత మీకు సైడ్ చెప్పండి. ఏ లైన్ ఏ గ్రహం రిప్రజెంట్ చేస్తుందో కూడా చెప్పాను కదా. ఏ లైన్ ఏ ప్లానెట్ కి రిప్రజెంట్ చేస్తుంది, ఆ లైన్ స్ట్రైట్ గా ఉంటే ఏం రిజల్ట్, బ్రేక్ అయితే ఏం రిజల్ట్, దాని మీద ఏదైనా మార్క్ ఉంటే ఏ రిజల్ట్, మొత్తం అనే చెప్పాను లాస్ట్ టైం. ఇంకా పడదు ఎక్కడ, ఎండింగ్ బ్యాచ్, ఎండింగ్ సబ్జెక్ట్ టాపిక్ అది. అసలు ఇంకా అసలు ప్రైమరీ హ్యాండ్ లో ఉండేటటువంటి అక్షరాలు కానీ ఇవి ఇంకా మొదలవ్వలేదు కదా. ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ. 350 యోగాలు చెప్తానండి ఇందులో మొత్తం జాతకంలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొక బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇందులో హస్త సాముద్రికంలో ఒక మనిషి కంపాషన్ అనేది మీరు ఎట్లా చెప్తారు జాతకంలో? చెప్పండి, మీరు జాతకాలు చెప్తారుగా. అంటే మనిషి కంపాషన్ అంటే అడుగుంటే కంపాషన్ ఎట్లా ఉంటుంది? దేని మీద అనురాగం కానీ ప్రేమ కానీ? అది అంటే పంచమ భావాన్ని బట్టి చూస్తాను. పంచమ భావాన్ని బట్టి చూస్తారు. తర్వాత
తర్వాత వ్యయాధిపతి 9 అంటే 3, 6, 9, 12 కనుక గ్రహాలు ఉంటే ప్రధానంగా ఏంటంటే 9వ ఇంట్లో గురుడు గాని 3వ ఇంట్లో ఓకే ఇట్లా ఆ ప్లానెట్ బట్టి వాడి కంపారిజన్ చెప్తుంది. అలా చెప్తారు. ఒకటే ప్లానెట్ ఇస్తుంది కంపారిజన్, బుధుడు. ఎవడు పడితే వాడు ఇవ్వడు. ఇప్పుడు ఒక యాక్షన్ కి రియాక్షన్ మనసు ద్వారా అవుతారా బాడీ ద్వారా అవుతారా? మీరు మనసు ద్వారానే అవుతాం. మీకు మిమ్మల్ని ఎవడో తిట్టాడండి, ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళి ఏం చేయలేరు. బట్ వాట్ హ్యాపెన్స్, వాట్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుంది ఇన్ యువర్ మైండ్ ఆర్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్, బట్ ఇన్ యువర్ బుద్ధి యూ విల్ గెట్ యాంగర్. సో కంపాషన్ కి ప్రారంభమైనటువంటి గురుడు ఎవరు? బుధుడు. బుధస్థానాన్ని బట్టి కంపాషన్ ఎలా ఉంటుందని చెప్పొచ్చు. టెనాసిటీ అంటే ఏంటి? టెనాసిటీ అంటే ఏంటి? వెలాసిటీయా? టెనాసిటీ తెలియదు, మీరే పదాలు కొత్తగా. ఓపిక. వాడు ఎంతవరకు, ఒక మనిషి ఎంతవరకు ఆగుతాడు, వాడు పేషెన్స్ ఎంతవరకు ఆగుతుందని చూడాలంటే మార్స్. సహనం మార్స్ అని బట్టి చెప్పొచ్చు. అర్థమైందా? మార్స్ మౌంట్ బట్టి గురువు గారు చేతిలో మార్స్ మౌంట్ బట్టి. ఇంట్యూషన్ లెవెల్ ఎక్కడి నుంచి చెప్తాము? ఇంట్యూషన్ అంటే సన్ గురువు గారు కాదు, మూన్ మరి ఇంట్యూషన్ కి మూన్. సరే గురు, ఇంట్యూషన్ కి మూన్. ఇమాజినేషన్, ఇంట్యూషన్ అంతా కూడా మూన్ వర్క్ అండి. ఓకే, ఇది హస్తరేఖలో ఇక్కడ మనకి మూన్ మౌంట్ నుంచి ఎక్కడైనా మూనే. ఓకే, ఎక్కడైనా మూనే. ఆస్ట్రాలజీకి వెళ్ళండి, జియోరాలజీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మూనే ఇంట్యూషన్. వాడి ఊహాశక్తి కదా. అర్థమైంది. వాడికి ఒక థాట్ వచ్చింది అంటే దాని ఒక రిజల్ట్ వాడు ఊహించాడు అంటే, వాడు ఊహించి చెప్పాడు అంటే, వాడు ఎదురు దూరదృష్టి ఊహించి చెప్పాడు అంటే వాడి మూన్ బాగుందని అర్థం. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే వీనస్, కమ్యూనికేషన్ అంటే మెర్క్యూరీ, ఇంటిగ్రిటీ అంటే సన్. చెప్పిన సన్ ఇక్కడ ఇంటిగ్రిటీ. మొరాలిటీ అంటే సాటర్న్. నీతిగా నిలబడేలా చేయాలి, నీతి నిజాయితీ ఉన్నాడంటే వాడి సాటర్న్ బాగున్నట్టు లెక్క. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ క్యాలిక్యులేట్ అండ్ యూ కెన్ అసెస్ ఎ పర్సన్స్ total life and what his mentality and what he is going to do only based on palm. అదేనా? ఎక్కువ యాస్ట్రాలజీలను వెతుక్కోవాలి, ఎక్కడెక్కడెక్కడెక్కడో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అక్కడ. అంటే వాడున్న ప్లానెట్ ఏంటంటే మళ్ళీ ఏ భావానికి వెళ్తాం, ఈ భావానికి వెళ్తాం. ఇక్కడ ఇంత తలనొప్పి లేదు. సింప్లీ పామిస్ట్రీ నేర్చుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో మీరు అంతా కూడా ఆస్ట్రాలజీ అంతో ఎంతో మీకు టచ్ ఉంది కాబట్టి నేను కారకత్వాలు ఎలాగో నేను చెప్తా. కారకత్వాలు నేను చెప్పనని కాదు. ఒక్కొక్క దానికి ఉండేటువంటి కారకత్వాలు అక్కడ ఆ సబ్జెక్ట్ చదివినప్పుడు, ఆ ప్లానెట్ గురించి చదివినప్పుడు దాని కారకత్వాలు నేను చెప్తా. బట్ ఎవ్రీ వన్ షుడ్ బై ఉత్తరకాలామృతం పుస్తకం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఉంది గురుగారు, చిన్న పుస్తకం అది. చిన్నదే కానీ వాస్ట్ సబ్జెక్ట్ ఉంది అందులో. అదేనండి, మొత్తం 110 పేజీలో 130 పేజీల సంఖ్య ఎన్నున్నా అనవసరం అండి. బట్ గ్రహకారకత్వాలు అందులో ఇచ్చినట్టుగా స్టార్టింగ్ నుంచి వాడు ఇంకోడెవడో అంత వాస్ట్ కారకత్వాలు ఇవ్వలే. ఎంతమంది అసలు చదువుతున్నారు అది? ఎంతమందికి టకటగా ఒక 60 కారకత్వాలు తెలుసు చెప్పండి. అప్లికబిలిటీ లేదు సార్ మన దగ్గర. ప్రాబ్లం అది, నేను చెప్తున్నది అదే. హలో, వింటున్నా గురుగారు, చెప్పండి. అప్లికబిలిటీ లేదు, చదవట్లేదు మనం. చెప్పేది అదే. కారక ఉత్తరకాలామృతం దగ్గర ఉండాలి. సాముద్రికంలో మీకు మొత్తం ఒక హ్యాండ్ లో ఎన్ని లక్షణాలైనా చెప్పచ్చు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. వాడు వ్యాపారం చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా, ఎవడైనా చీట్ చేస్తాడా, లేకపోతే మర్డర్ చేస్తాడా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయా, లవ్ అఫైర్స్ ఉన్నాయా, బోర్డు చెప్పాను లాస్ట్ టైం క్లాస్ లో.
ఇప్పుడు మా వాడు డైరెక్ట్ రోజుకు చేయబెట్టేవారు గ్రూప్ లో. మాకు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు రోజుకో హ్యాండ్ పెట్టేవారు. వాళ్ళు అది ఎవరో తెలియదు మాకు, హ్యాండ్ ఒకటే, హ్యాండ్ డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం అదొకటే. సో ఎవ్రీథింగ్ వీ కెన్ ప్రిడిక్ట్, ఎవ్రీథింగ్ వీ కెన్ అసెస్, ఎవ్రీథింగ్ వీ కెన్ రీడ్. బట్ ఆడవాళ్ళ చేయి చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చదవడం నేర్చుకో. మిగతా మగవాళ్ళది ఎలా చదివినా కానీ ఆడవాళ్ళ చేయి చూసేటప్పుడు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అదొకటే. ఓకే, రేపు మరి ఏ టైంకి వస్తారు? రేపు 8 o'clock ఓకేనా అందరికి? ఓకే సార్. ఈయన ఎవరు? అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు. హలో అనిల్ గారు. గురుగారు, ఇప్పుడు చంద్రస్థానం మామూలుగా ఇలా కొంతమందికి బొటన వేలు మీద పుట్టుమచ్చలు చంద్రస్థానంలో చెప్పండి. ఆ పుట్టుమచ్చలు ఉంటాయి కదా, ఉంటాయి. అవన్నీ పుట్టుమచ్చల గురించి సెపరేట్ గా మాట్లాడుతాం. ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇందులో ఉంటుంది మచ్చలు అన్ని మార్క్స్, బ్లాక్ మార్క్, రెడ్ మార్క్, వైట్ మార్క్, 3 types ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఈ 3 types ఆఫ్ మార్క్స్, వాటి ప్లేస్మెంట్స్, వాటి లక్షణాలు, ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి. నేను అందుకే చెప్తాను కదా, 6 to 8 months పడుతుంది సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి అని చెప్పింది. అందుకే ఓకే, ఏదో టకటగా ఒక 2 నెలల్లో 3 నెలల్లోనూ ఇది అవ్వదండి. ఇది సబ్జెక్ట్ కొంచెం పెద్దది. వివరంగా చెప్పేవాళ్ళు మా దృష్టం అనుకుంటున్నాను. చెప్తాము దాన్ని. నాకు తోచింది, నాకు కనిపించింది, నాకు తెలిసింది నేను చెప్తాను. ఎంతమంది దాన్ని ప్రాక్టీస్ లో పెడతారు అనేది తెలియట్లేదు. దేవుడు ఇదివరకు ఒక ఫస్ట్ బ్యాచ్ లో ఒక లేడీ, ఒక ఆవిడ, తర్వాత అన్నవరంలో ఒక ఆయన, వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు పామిస్ట్రీ. వాళ్ళు పామిస్ట్రీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఎర్నింగ్ మనీ ఆన్ దట్ పామిస్ట్రీ. వాళ్ళు బాగా కష్టపడ్డారు. అప్పుడప్పుడు ఏమైనా డౌట్లు వస్తే ఫోటోలు అవి పెట్టి అడుగుతూ ఉంటారు. సో ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ గుడ్, బాగా చెప్తున్నారు వాళ్ళు. ఇదని ఏం లేదు సార్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీ డెడికేషన్, మీ ప్రాక్టీస్, మీ కమిట్మెంట్, మీరు ఎంత కమిట్మెంట్ ఇస్తారు దానికి ఉంటే ఆటోమేటిక్గా వస్తుందండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ప్రాక్టీస్ చేస్తే రాకపోవడం అంటూ లేదు. బట్ డిపెండింగ్ ఆన్ అవర్ ప్రాక్టీస్. అయితే దీనికి ఏంటంటే జ్యోతిష్యానికి సంబంధించి ఎవరు కూడా మీకు దాని డెవలప్మెంట్ కి, దాంట్లో ఉండేటటువంటి రహస్యాలు అందుకోవడానికి, లేకపోతే మీ బ్రెయిన్ యాక్టివేషన్ గా పనిచేయడానికి మంత్రం ఎవరు ఇవ్వరు. బట్ ఐ విల్ గివ్ మంత్రం ఫర్ దిస్ పామిస్ట్రీ. ఇచ్చాను కూడా అందరికి, చాలా మందికి. లాస్ట్ బ్యాచ్ లో ఇచ్చేసాను అందరికి, మొత్తం అందరికి ఇచ్చాను. ఇది ఎవరైనా చేయొచ్చు. అసలు ఎక్స్ట్రాడనరీగా పనిచేస్తుంది మంత్రం అది. ఓకే, రేపు ఫార్మేషన్ ఆఫ్ హ్యాండ్స్ లో టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటిల్లో ఆ లక్షణాలు ఏంటి అంటే, వెరీ స్మాల్ హ్యాండ్ నుంచి వెరీ లాంగ్ హ్యాండ్ దాకా ఉండేటటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, అలాగే ప్రైమరీ హ్యాండ్, తర్వాత ఆర్టిస్టిక్ హ్యాండ్, ఫిలాసఫర్స్ హ్యాండ్, వర్క్ మ్యాన్స్ హ్యాండ్, ఈ హ్యాండ్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ లో వాటిలో ఉండేటటువంటి లక్షణాలు రేపటి నుంచి చెప్పుకుందాం. ఓకే, రైట్. జై గురు.